ఏమంటారు మా కవితక్క గేమ్ చేంజింగ్ కాదు నేమ్ చేంజింగ్ అట. గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ కాదు నేమ్ చేంజింగ్ సర్కార్ అని ఈ బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు బడ్జెట్ లో దాని గురించి కనీసం ప్రస్తావించలేదు. ప్రస్తావించలే కాక విషయం ఏంటంటే వాళ్ళు పాపం 59,000 కోట్లు 6 గ్యారెంటీలు అది కూడా ఉంటాయి కావచ్చు. ఎందుకు మాట్లాడతలేవు పాపం? చదవనట్టుంది బడ్జెట్, చదువుకోవాలి కదా. అరే మా కవితక్క టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒక వీడియో చూపించాలి మీ అందరికి కూడా. వీడియో చూపిస్తా ఒకసారి, చూడండి. చిత్తపుట్లోకి వెళ్ళిపోయినట్టు ఇలాని. మా ఫ్రెండ్ ఒక ఆఫీస్లో రియల్ ఎస్టేట్ ఆఫీస్ సంబంధించిన దాంట్లో అక్కడ పోయినప్పుడు అలా ఉన్నాయట ఇవన్నీ ఫోటోలు కింద పడి పెట్టేసిరట. చిత్తపుట్టలో చిత్తలకు పోయింది. ఎందుకు నేను చెప్తా ఇప్పుడు పాపం. అంటే వాళ్ళతోటి వాళ్ళ పని అయిపోయింది అనే రీతిలో వీళ్ళతో అవసరం లేని రీతిలో ఈరోజు ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్ సంబంధించిన దాంట్లో వాళ్ళందరూ కూడా పడేసారు. సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా. విషయం ఏంటి అంటే వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, కొంతమంది దందాలు చేసేవాళ్ళు కానీ, కొంతమంది పైరలు చేసేవాళ్ళు కానీ వీళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు వాళ్ళ ఛాంబర్లల్లో. ఎందుకు పెట్టుకుంటారు అంటే వీళ్ళు మా వెనకాల ఉన్నారని చెప్పుకోవడానికి వీళ్ళ ఫోటోలు పెట్టుకొని వీళ్ళతో ఫోటోలు దిగి ఆడ పెట్టుకొని ఈరోజు ఏం చేస్తారు, వాళ్ళు దందాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ దందాలు, భూదందాలు, పైరవీలు, అన్ని రకాల శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, అన్ని రకాల మాఫియాలు ఉంటాయి. వైన్ మాఫియా, గిన్ మాఫియా అన్నీ ఉంటాయి వాస్తవంగా. సో అవన్నీ చేసి 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు వాస్తవంగా. కానీ మరి వీళ్ళ వాళ్ళకి నిజంగా వాళ్ళకి మంచి పేరు వేస్తారా అంటే అది కూడా లేదు. వాళ్ళ పేరు ఉపయోగించుకొని ఈరోజు 100 కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. ఈరోజు వాళ్ళ అధికారం పోయిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ఆ ఫోటోలు పోయి ఆ ఫోటోల పక్కన వేరే మంత్రుల ఫోటోలు, లేకపోతే సీఎం ఫోటోలు, లేకపోతే ఆ ఫోటోలు ఈ ఫోటోలు పెట్టుకున్నారట వాస్తవంగా. సో అవన్నీ తీసేసి వీళ్ళతో అవసరం అయిపోయింది. వీళ్ళు కలవకుండా కుటుంబం ఇక వీళ్ళెవరు నెక్స్ట్ రాజకీయాలకు రారు కదా, ఇక రాజకీయంగా బొందబడిపోతారు కదా. సో అందుకే వీళ్ళని తీసి పాటేసి చెత్తబుట్లు వేసారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారం లేకపోయినప్పుడు కానీ ఎవడైతే ప్రజాదరణ ఉంటుందో వాడే నిజమైనటువంటి లీడర్. ఈరోజు కల్వకుంట్ల కాలకీలంతా కూడా అధికారం కోల్పోయిన తర్వాత కుక్క కూడా దిగట్లేదు వాళ్ళది. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. అసలు మీరు కార్యకర్తలను కానీ ప్రజలను కానీ గౌరవించి కాపాడుకుంటే ఈ విధంగా పరిస్థితి వచ్చేదా? ఇగో ఈ విధంగా చెత్తబుట్లు పోయాయి మీ ఫోటోలు. ఇప్పటికి కూడా రాసి పెట్టుకోండి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో ఇప్పటికి కూడా మన తెలంగాణ వ్యాప్తంగా అనేక వేల లక్షల ఇళ్లలో ఇప్పటికి కూడా వైఎస్ రాజశేఖర పెట్టుకొని పూజించుకుంటారు వాస్తవంగా. ఎందుకు అంటే ఆయన ఆ విధంగా పేద ప్రజలకు మేలు చేసిండు, పేద ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆకాంక్షకు అనుగుణంగా పనిచేసిండు. కానీ ఈరోజు మీరు అధికారమైన 2 నెలలకే మీ ఫోటో చిత్తబుట్లో పోయినాయి అంటే మీ అరాచక, అక్రమ, అవినీతి, నియంత పాలన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు చీదరించుకుంటున్నారు ఈ కల్వకుంట్ల కాలకేయుల్ని, మామూలు చీదరించుకుంటలేరు. ఇట్లా ఉంది ఇలా పరిస్థితి.